వీళ్ళు ఎంత కష్టపడ్డారు బీజేపీ వాళ్ళు అనేది నాకు అక్కడ అర్థమైపోయింది. వీళ్ళంతా మ్యాచ్ ఫిక్సింగ్. ఈ ఉమ్, మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే డమ్మీ క్యాండిడేట్ ని పెట్టాడు, చూసారు కదా. ఓకే. ఆ డమ్మీ ఉమ్, క్యాండిడేటే అక్కడ గెలుస్తారన్న క్యాండిడేట్ ఆయన కాదు. ఆయనకు జనాదరణ లేదు, జనాల్లో తిరిగిన వ్యక్తి కాదు. జూబ్లీహిల్స్ లో ఆయన ఎవరు గుర్తుపెట్టిన దాఖలాలు లేదు. పోనీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, ఆయన ఏం ఎలగబెట్టాడమ్మా? ఏ ముఖం పెట్టుకొని వచ్చి కిషన్ రెడ్డి గారు వచ్చి అక్కడ మాట్లాడాడు? ఉమ్, ఏం చేస్తానని ప్రామిస్ చేస్తాడు? ఇప్పటి వరకు రాష్ట్రానికి, ఈ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర మంత్రి అయిన తర్వాత కిషన్ రెడ్డి ఏం తీసుకొచ్చాడు చెప్పండి? ఏం ఏం ప్రయోజనాలు జరిగినాయి చెప్పండి? బండి సంజయ్ ఏం తెచ్చాడు చెప్పండి? వీళ్ళు ఎంతమంది ఎంపీలు ఉన్నారు? ఈ ఎంపీలు ఏం చేశారు ఈ తెలంగాణకు? ఒక్కరైనా వచ్చారా? వీళ్ళకి ఎంత ఘోరం అంటే బీజేపీ వాళ్ళు అసలు రైట్. ఒకసారి డిపాజిట్ కూడా పుష్పలీల రాదు. గారు, ఒకసారి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ కనుక మనం చూస్తే, ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఒక్కసారి వ్యూవర్స్ కి చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మినిట్ టు మినిట్ మనం అయితే అప్డేట్స్ అందిస్తూనే ఉన్నాం. మొదటి రౌండ్ నుంచి కూడా మీ అభ్యర్థి ఆధిక్యంలోనే ఉన్నారు. ఇప్పటికీ 7 రౌండ్ల వరకు పూర్తయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 6వ రౌండ్ వరకు 15,589 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైన మొదటి అంజలో మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. ఇక రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మూడో స్థానానికి బీజేపీ పడిపోయింది. మొదటి నుంచి కూడా బీజేపీ ఓటు బ్యాంక్ ఎక్కడ కూడా పెరగట్లేదు. ఇప్పటి వరకు మనం తొలి వెలుగు స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. 89,338 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కి వస్తే 69,719 ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు వచ్చింది. 9,623 ఓట్లు మరి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమే అయిందన్నటువంటి ఒక చర్చ జరుగుతుంది. తొలి వెలుగు స్క్రీన్ మీద గాంధీ భవన్లో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలతో పాటు అభ్యర్థి నవీన్ యాదవ్కి సంబంధించిన ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. ధూమ్ధామ్గా ఇక ఇండోర్ స్టేడియం వద్ద, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వద్ద నవీన్ యాదవ్ గెలుపు సంబరాల్ని ఎంజాయ్ చేస్తున్నారు. మాజీ ఎంపీ హనుమంతరావు లాంటి వాళ్ళు సీనియర్ నాయకులతో కూడా గాంధీ భవన్లో సెలబ్రేషన్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. సో మోత మోగనుట్టుగా కనిపిస్తుందా అండి పుష్పలీల గారు? నిజంగా తుపాకుల మోత ఈ 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందా? ఇన్ని రోజుల కష్టానికి ప్రతిఫలం దక్కిందనుకోవచ్చా? మీ అభ్యర్థి నిజంగానే గెలిచారనుకోవచ్చా? చాలా అండి, చాలా చాలా నిజంగా ఎంత కష్టం అంటే నిజంగా కూడా వీళ్ళు ఇంత దోచుకున్న వాళ్ళే వచ్చి ఏ రకమైన మోసాలు మాట్లాడేసి ఇంతవరకు తెలంగాణ అమరవీరులకు ఏం చేశారు, నిరుద్యోగులకు ఏం చేశారు, రైతులకు ఏం చేశారు, దళితులకు ఏం చేశాడు, ఎన్ని స్కీములు ఎలక్షన్ లో ఈరోజు ఎలక్షన్ అయిపోయినా నేను పడతానన్న పథకాలు ఏమైపోయినాయి? ఇవన్నీ కూడా ఈరోజు అప్పులపాలు చేసిన దాన్ని ఈ రోజున రాష్ట్ర ఖజానా నుంచి ఇవన్నీ కట్టడానికే ఇన్ని డబ్బులు పోతున్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్తున్నా కూడా మళ్ళీ బీఆర్ఎస్ లో లెవెల్ నుంచి కూడా కేటీఆర్ వచ్చేసి అసలు ఎలా మాట్లాడుతున్నాడంటే అసలు నాకైతే నిజంగా ఆయన స్పీచ్ వింటా ఉంటే ముఖ్యమంత్రి టార్గెట్ చేసుకొని ఆయన ఏదో పెద్దగా 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడడానికి వచ్చి వచ్చినాడు. అసలు ఏముందండి ఆయనకు? ఏ ఉద్యమంలో మాట్లాడినాడని ఎక్కడో చదువుకొని వచ్చేసి అయ్యే తెచ్చిన దాంట్లో వచ్చి కూర్చొని గద్దె మీద కూర్చొని అధికారం చెలాయించినావు. కానీ నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా చేసి నువ్వు ఏం చేసావు? ఇక్కడ హైదరాబాద్ లో ఏం డెవలప్మెంట్ చేసావు అంటే అదే రేసులు పెట్టేసి అందులో ఏమన్నా చేసుకోవాలని చూసావు. సరే, ఇప్పుడు వీళ్ళు చేసిన తప్పులకన్నీ పనిష్మెంట్ ఇవ్వాలి, చెయ్యాలి అంటే వాళ్ళలాగా పిచ్చి పనులు చేసుకొని ఆ ఫ్యామిలీ మొత్తం జెండాకి ఎక్కారు కదా. కాంగ్రెస్ పార్టీ అలాంటిది కాదు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏం చేయాలో చాలా బాగా తెలుసు. అందువల్ల ఇది మేము ఎక్కడ కష్టపడ్డా కూడా ఈ రోజు నవీన్ యాదవ్ గెలుపుని మేమందరం కాంగ్రెస్ పార్టీ ఉన్న కార్యకర్తలు, చిన్న పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, పిసిసి ముఖ్యమంత్రి గారు అయితే నిజంగా కూడా ఒక యువకుడు రావాలన్న ఉద్దేశంతో, ఒక బీసీ నాయకుడు రావాలన్న ఉద్దేశంతో, అలాగే మరి పొన్నం గారు, అలాగే మా